సాధారణంగా పాఠశాలలు ప్రారంభమైన నెల 2 నెలలకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను పంపిణీ చేస్తుంటారు. కానీ ఈ విద్యా సంవత్సరం మాత్రం పాఠశాలలు తెరుచుకున్న తొలి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను యూనిఫామ్లను అందజేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లను అందజేసే కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించారు. విద్యార్థుల చేరికతో పాటు హాజరు సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పాఠశాలల ఉపాధ్యాయులు అంటున్నారు. దాదాపు నెలన్నర రోజులు వేసవి సెలవుల తర్వాత తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలో తాజా పరిస్థితిపై మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ఆంగిరేకుల సాయిలు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. దాదాపు నెలన్నర రోజుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ సంవత్సరం ఏదైతే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు సకాలంలోనే పాఠ్య పుస్తకాలు అందడం కానీ తర్వాత మనకు ఏదైతే యూనిఫామ్లు అందడం కానీ అనేది మనకు జరుగుతుంది. పాఠ్య పుస్తకాల పంపిణీ గతంలో ఏనాడైనా తొలి రోజు ప్రారంభమైందా లేకపోతే ఇప్పుడే మీకు తొలిసారి అనిపిస్తుందా? ఈ విద్యా సంవత్సరం మాత్రం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము సకాలంలో డ్రెస్సులు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, తొలి రోజే పాఠశాల ప్రారంభం రోజే ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పేరెంట్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో పాఠశాలలు ప్రారంభమైన 15 రోజులకి నెల రోజులకి వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ డేనే 12వ తేదీ నాడే ఈ పుస్తకాలు, డ్రెస్సులు పిల్లల చేతుల్లో ఉండడం అనేది మేము మొదటిసారి చూస్తున్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఏదైనా సకాలంలో అందిస్తే పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈసారి మాత్రం మా పాఠశాలకు 2 రోజుల ముందే ఈ బుక్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి అధికారులు అందజేయడం జరిగింది. అవి పంపిణీ కూడా మేము తరగతి వారీగా పిల్లల్ని అందజేస్తున్నాం. అంటే పుస్తకాలు అన్ని అంటే ఏ సబ్జెక్టులు మినహా అన్ని వచ్చాయా? ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఫుల్ఫిల్ గా ఏది గ్యాప్ లేకుండా ఈసారి సప్లై చేయడం జరిగింది సార్. ఈ గతంలో కొన్ని తరగతులకు వచ్చాయి, కొన్ని సబ్జెక్టులు వచ్చాయి, కొన్ని సబ్జెక్టులు ఏమో తర్వాత ఇచ్చేవారు. ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ మనకు ఇన్ టైంలో సరఫరా చేయడం జరిగింది. దానికి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము తరగతి వారీగా చేసి వాళ్ళకి అందేయడానికి మొదటి రోజే వాళ్ళ చేతిలో బుక్స్, డ్రెస్సులు ఉండేటట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. చెప్పండి అమ్మా, అంటే విద్యార్థుల హాజరు సంఖ్య ఏ విధంగా ఉంది, ఎట్లుంది ఈ తొలి రోజు? కొంచెం తక్కువగా ఈ రోజే కానీ అయినా ఎంతో ఉత్సాహంగా వచ్చారు సార్ పిల్లలందరూ. అంటే గతం కన్నా ఈసారి ఏమైనా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా? అవునండి, పెరుగుతుంది, తప్పకుండా పెరుగుతుంది. ఎప్పుడు కూడా స్కూల్కి ఫస్ట్ రోజునే ఇంత రాలేదు. సరే వచ్చారా? అంటే ఎట్లా అంటే ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు పాఠశాలలో? మధ్యాహ్న భోజనము పిల్లలకి ఒక రోజు విడిచి రోజు రాగి జావ అందించడం జరుగుతుంది. పౌష్టికరమైన ఆహారం కూడా అందించడం జరుగుతుంది. అడ్మిషన్స్ కూడా బడిబాటలోనే స్టార్ట్ అయ్యాయి. ఇంతవరకు 15 అడ్మిషన్స్ కావడం కూడా జరిగింది. పిల్లలు ఎంతో ఆసక్తికరంగా పాఠశాలకు రావడానికి ఇష్టంగా ఉన్నారు. వాళ్లకు ఈ రోజే తొలి రోజే పుస్తకాలు అందడం, బుక్స్ అందడం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పిల్లలు. మా ఉపాధ్యాయులకు కూడా చాలా ఆనందంగా ఉంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము చాలా తొందరగా స్కూళ్ళకు పంపడం జరిగింది. ఎందువలనగా విద్యాశాఖ వారి ప్రోత్సాహం వల్ల కానీ, హయ్యర్ ఆఫీసర్ల ప్రోత్సాహం వల్ల కానీ మన జిల్లాకు ప్రస్తుతము టెక్స్ట్ బుక్స్ 6,37,127 మనకు రిక్వైర్మెంట్. మన జిల్లాకు మొత్తం అన్ని రిక్వైర్మెంట్. అందులో మనకు వచ్చినాయి 6,17,297 పుస్తకాలు. మిగతా ఇంకా 19,830 పుస్తకాలు ఇంకా రావాల్సి ఉన్నాయి. ఉర్దూ టైటిల్స్ రావాల్సి ఉన్నాయి. అయినా వచ్చినట్టు అతి వేగంగా స్కూల్ పిల్లలకు స్కూల్ రీఓపెనింగ్ కల్లా పుస్తకాలు ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారము వెంటనే పంపించడం జరిగింది. 10వ తారీఖు లోపు అన్ని మండల పాయింట్లకు అన్ని టెక్స్ట్ బుక్లు పంపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 5,70,547 పుస్తకాలు అన్ని మండల పాయింట్కు వెళ్ళినాయి. మిగతాయి మనకు లాస్ట్ వరకు టైటిల్స్ రాలేదు కాబట్టి మిగతాయి కొన్ని మనం పంపవలసి ఉన్నాయి. టెక్స్ట్ బుక్లు ఇప్పుడు అందరికీ అన్ని స్కూళ్ళల్లో
పంచడం జరుగుతుంది. అనేక ప్రాంతాల్లో అటు బోధన్ నియోజకవర్గం కానీ బాల్కొండ నియోజకవర్గంలో కానీ అనేక పాఠశాలల్లో నగరంలో కానీ ఎక్కడ కూడా ఇంకా పూర్తి కాలేదు. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల పథకంకి సంబంధించి తొందరగా వాటిని అదనపు గదులను పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా మనకు ఇక్కడ అనేక మంది ఉపాధ్యాయులే కానీ పేరెంట్స్ కానీ విద్యార్థులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.